మనకు వెజ్ నాన్ వెజ్ అనేది ఒక పెద్ద డిబేట్ లాంటిదే కదా. ఒకరికి వెజ్ అంటే ఇష్టం, ఇంకొకరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. చికెన్, మటన్, చేప, రొయ్యలు ఏదైనా సండే లాంటి స్పెషల్ డేస్ కి ప్లాన్ ఫిక్స్. వేడి వేడి వంటలు, బిర్యానీ, ఫ్రై కర్రీ అన్నీ రెడీ. కానీ వైద్యులు మాత్రం నాన్ వెజ్ తిన్న తర్వాత కొన్ని ఫుడ్స్ మాత్రం పూర్తిగా దూరం పెట్టాలి, లేదంటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. మరవేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా పాలు. నాన్ వెజ్ తిన్న వెంటనే పాలు తాకండి, ఎందుకంటే చికెన్, మటన్, చేపలు వేడి స్వభావం కలిగి ఉంటాయి. పాలు మాత్రం చల్లటి స్వభావం. ఈ కాంబినేషన్ టాక్సిన్స్ తయారు చేస్తుంది, జీర్ణక్రియలో గందరగోళం చేస్తుంది. అలాగే పెరుగు కూడా అంతే. మనలో చాలా మంది ఫ్రైడ్ రైస్ లేదా బిర్యానీతో పెరుగు తింటారు, కానీ ఇది జీర్ణ ప్రక్రియను డిస్టర్బ్ చేస్తుంది. ఇక టీ విషయానికి వస్తే, నాన్ వెజ్ తిన్న వెంటనే టీ తాగటం కడుపులో మంట, అజీర్ణం, నొప్పి వంటి సమస్యలకు కారణమవుతుంది. మరొకటి ఫ్రూట్స్. మాంసాహారం తిన్న తర్వాత వెంటనే పండ్లు తినద్దు, ఇది జీర్ణ వ్యవస్థపై నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే టాక్సిన్స్ కూడా పెరుగుతాయి. తేనెని కూడా దూరంగా పెట్టాలి. ముక్క తిన్న తర్వాత తేనె తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, జీర్ణం కూడా స్లో అవుతుంది. జ్యూస్ విషయానికి వస్తే, చాలా జ్యూస్లు చల్లదనాన్ని ఇస్తాయి. ఇది నాన్ వెజ్ వేడి స్వభావంతో కుదరదు. కనీసం 2-3 గంటలు గ్యాప్ ఇవ్వాలి. మొత్తానికి నాన్ వెజ్ తిన్నాక ఈ కాంబినేషన్స్ మాత్రం దూరం పెడితేనే కడుపు హ్యాపీగా ఉంటుంది.